మై డియర్ ఫ్రెండ్స్, ఎంతకాలం మరి గొప్ప వాళ్ళ ఉదాహరణలు చెప్తూ ఇతరులను ప్రోత్సహిస్తావు, ఇతరులను ఎంకరేజ్ చేస్తావు? ఎప్పుడు ఇతరులను ఉదాహరణలుగానే తీసుకుంటావా? నువ్వు ఉదాహరణగా నిలబడతావా? ఒక్కసారి నిర్ణయించుకో. ఇంకెంతకాలం? సి, గివింగ్ ఎగ్జాంపుల్ ఈస్ ఆర్డినరీ, స్టాండింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. ఉదాహరణలు ఇస్తూ బ్రతుకుతావా? ఉదాహరణగా నిలబడ్డం చేస్తావా? నిర్ణయించుకో. మరి అబ్దుల్ కలాము, సచిన్ టెండూల్కరు, మెగాస్టార్ చిరంజీవిను, లేదా నరేంద్ర మోడీను, పవన్ కళ్యాణ్, ఇలాన్ మస్క్, శకుంతలాదేవి, ఇలాంటి వాళ్ళ నెపోలియన్, మరి అలెగ్జాండర్, అశోకుడు, ఇలాంటి వాళ్ళ యొక్క పేర్లు చెప్తూ మరి ఎంతకాలం ప్రోత్సహిస్తూ ఉంటావు? నీ పిల్లలు, నీ విద్యార్థులు నీవేంటి సార్, నీవు ఎందులో ఉదాహరణగా ఉన్నావు అని ఒక్కసారి ప్రశ్నిస్తే నీవెందులో వారికి స్ఫూర్తిగా, ఆదర్శంగా, ఒక ఉదాహరణగా ఉన్నావో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసమే నేను చెప్తున్నాను, గివింగ్ ఎగ్జాంపుల్ ఈస్ ఆర్డినరీ, స్టాండింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. నీ బిడ్డలకు, నీ విద్యార్థులకు, నీ చుట్టూ ఉన్న సమాజానికి నువ్వే ఒక ఉదాహరణగా నిలబడాలి. అదే మనిషి యొక్క సార్థకత, అదే మనిషి యొక్క జయం కావాలి. కాబట్టి ఎగ్జాంపుల్ ఇవ్వడం కాదు, ఎగ్జాంపుల్గా నిలవడం, మరి అది చాలా చాలా ముఖ్యమని గమనించి అలా ఎదగాలని కోరుతూ నేను మీ సురేష్ కుమార్. జై హింద్. మన వీడియోస్కి సపోర్ట్ చేయండి, మరి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఐడియల్ లివింగ్ ఫ్యామిలీని మరి విస్తరిద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.